హాయ్ కిడ్స్, మహాభారతంలో నెక్స్ట్ పార్ట్ భీష్మ కథ. ఒకరోజు కింగ్ సంతాను రివర్ దగ్గర నడుస్తూ ఉంటాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. తనే గంగాదేవి. ఒక చూపుతోనే తనతో ప్రేమలో పడిపోతాడు. గంగాదేవికి కూడా సంతానాన్ని ఇష్టపడుతుంది. ఇద్దరూ వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత గంగాదేవికి 8 మంది పిల్లలు పుడతారు. కానీ ఒక్కో బేబీని గంగాదేవి వాటర్లోకి తీసుకెళ్ళిపోతుంది. సంతాను తట్టుకోలేక అడుగుతాడు, ఎందో బేబీ పుట్టినప్పుడు నువ్వు ఎందుకు మన పిల్లల్ని తీసుకెళ్తున్నావు వాటర్లోకి అని. అప్పుడు గంగాదేవి నిజం చెప్తుంది. ఈ పిల్లలందరూ ఒక దివ్య శక్తితో పుడతారు. వాళ్ళు ఆ లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఈ 8వ పిల్లవాడు దేవరత, ఒక మహానుభావుడు. ఇతను కురువంశంకి రక్షకుడు అని చెప్తుంది. దేవరత అనే పేరుతో పెరుగుతున్న ఈ బాలుడు చిన్నప్పటి నుంచి అస్త్రవిద్య, శస్త్రవిద్య అన్నీ నేర్చుకుంటాడు. ఆయన ఒక శ్రేష్టమైన యోధుడు, ధర్మబద్ధుడు. కొన్ని ఇయర్స్ తర్వాత కింగ్ సంతాను బోట్ మీద వెళ్తున్నప్పుడు సత్యవతి అనే యువతిని చూసి ప్రేమలో పడతాడు. వివాహం చేసుకుందాం అనుకుంటాడు. కానీ సత్యవతి తండ్రి దానికి అంగీకరించడు, షరతు పెడతాడు. సత్యవతికి పుట్టిన పిల్లలను మాత్రమే రాజు చెయ్యాలని షరతు పెడతాడు. సంతాను తండ్రి బాధను చూసిన దేవరత సత్యవతి ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను పెళ్లి చేసుకోను, నాకు సంతానం ఉండదు, ఈ రాజ్యం సత్యవతి కుటుంబానికి మాత్రమే చెందుతుంది అని మాట ఇస్తాడు. అంత పెద్ద నిర్ణయానికి భీషణ ప్రతీకగాను భీష్ముడు అని ప్రసిద్ధి చెందుతాడు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు శంతాను భీష్ముకి స్వచ్ఛంద మరణ వరాన్ని ప్రసాదిస్తాడు. తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు. అలా భీష్ముడు మ్యారేజ్ చేసుకోకుండా రాజ్యానికి సేవ చేసుకుంటూ అలా ఉండిపోతాడు. ఇలా మన మహాభారతంలో స్ట్రాంగెస్ట్ వారియర్గా భీష్మ ఫస్ట్గా ఉంటాడు. నెక్స్ట్ పార్ట్ 3లో పాండు ఇంకా ధృతరాష్ట్ర స్టోరీని తెలుసుకుందాం. Please like, share and subscribe. Thank you for watching.